నమస్తే తెలుగు ఆడియన్స్. చాలా రోజులు నేను వీడియో చేయలేదు. కాకపోతే నా గురించి కాదు ఇక్కడ పాయింట్. 'ఏజూడ్ భయ్యా అన్వేషణ' గురించి. పక్కన ఇంకో ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటారనమాట. భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి సాక్షి. వీళ్ళిద్దరిని పక్కన పెడదాం. ఇక్కడ ఏజూడు, నా అన్వేషణ. ఇద్దరు ఏ క్యాండిడేట్లకి 2026 ఇప్పుడు ఏమైంది అనంటే 2026 పక్కన పెడితే ఏజూడ్ ఒక కమర్షియల్ కంప్లీట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి కరెంట్ అఫైర్స్‌కి రోజు చెప్పినట్టు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. లిటరల్‌గా చెప్తున్నా కదా! నేను బయట దేశంలో ఉన్నాననమాట. లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా క్యాండిడేట్‌లు. ఇక్కడ కూడా మేమందరం పొద్దున్న లేస్తే ఏజూడ్ ఏదో ఒక కరెంట్ అఫైర్ అది నచ్చినా, నచ్చకపోయినా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకున్నా కొంత లిటిల్ బిట్ జ్ఞానమన్నా ఇస్తున్నాడని చెప్పి వాచ్ చేస్తాం. నా అన్వేషణకొచ్చేసి ఒకప్పుడు ఈడేంట్రా ఇంత డేర్‌గా తిరుగుతున్నాడు, ఇన్ని కంట్రీలు తిరుగుతున్నాడు, ఈ అమ్మ వీడు మనకి ఇన్స్‌పిరేషన్ ఒక్కసారన్నా ఈ కంట్రీకి వస్తే కలుద్దాము, వీడియోస్ చేద్దామని నేను అనుకున్నా, ఫాలో కొట్టా. కానీ తర్వాత మనోడు మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ, మన అమ్మవారిని, సీతమ్మ దేవుల్ని గాని, గరికపాటి గారిని ఇష్టమున్నట్టు పోలుస్తూ మాట్లాడడము. అంటే మనకు వాల్యూ లేదా? లేకపోతే వీళ్ళు సనాతన ధర్మం అని పేరు చెప్పుకుంటారు, హిందూ ధర్మం అని పేరు చెప్పుకుంటారు తప్పితే వీళ్ళకు ధైర్యం లేదని ప్రూవ్ చేస్తున్నాడా? ఇక్కడ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగో అందరికి తెలుసు. ఎవడు కరెక్ట్ అయినా రాకపోయినా సరే మన అమ్మవారిని గాని, మన హిందూ ధర్మంని గాని ఏలెత్తి చూపించినోనికి అక్కడనే కట్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేసామనంటే ఒక మంచి పని చేసాం. 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ నుంచి టక 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 డైలీ లక్ష లక్ష పోతే ఇప్పుడు 1.4 కొచ్చాడు. 4 లక్షల ఫాలోవర్స్ ఎళ్ళిపోయారు. కానీ ఇంకా ధైర్యం ఏముంది తెలుసా? మనం యూట్యూబ్‌లో వాడికి ఏమన్నాడు? రీసెంట్‌గా ఈ రోజు పెట్టిన పోస్ట్ ఏంటిది? నాకు 8,00,000 వచ్చాయి. 2,00,000తోటి ఐఫోన్ ఫోన్ కొన్నాను అని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాడు. అంటే ఇది అవహేళన. మన హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఒక అవమానం. మీరందరూ ఏం చేయాలి? ఏం చేయాలి తెలుసా? వీడియో చూసి వావ్‌రా! వావ్‌రా! ఇద్దరు కొట్టుకుంటున్నారని కాదమ్మా. ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే వీడియో చూసి అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టామా రిపోర్ట్ అని ఉంటుంది ఒకటి. రిపోర్ట్ కొడితే అప్పుడు యూట్యూబ్ వాడిని పర్మనెంట్‌గా 1,000,000 కాదు, 2,000,000 కాదు, నువ్వు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకునే అవసరం కూడా లేదు. అందరం రిపోర్ట్ కొట్టామనుకో ఛానెలే బ్లాక్ అయిపోతుంది. ఛానెల్ ఉంటేనే డబ్బులు మానిటైజేషన్ అయ్యి డబ్బులొస్తాయి. ఎందుకనంటే అదే డబ్బులు ఏమన్నాడు? మేము ఇలానే కొట్టుకుంటాము. దీనివల్ల నేను 8,00,000 సంపాదించాను హే హే అన్నట్టుగా నా అన్వేషరు గుర్తుపెట్టుకో అయ్యా. తెలుగు వాళ్ళం సపోర్ట్ ఇచ్చినా ఇయ్యకపోయినా మాకు మాత్రం దిమాకు తిరిగిందనుకో నిన్ను ఎక్కడ పడితే అక్కడ కాదు. ఎలా లాజిక్‌గా కొట్టాలో, ఎలా ఫిజికల్‌గా కొట్టాలో మా అందరికి కొట్టిన పిండమ్మ. నువ్వేమన్నావు? ఏం చేస్తార్రా డబ్బులు? నువ్వు ఇండియాకి రాననే అంటున్నావు కదా! ఎందుకు రావు తెలుసా? మేమందరం అకౌంట్‌లో నీ పాత చిల్లర వీడియోస్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ డబ్బులిస్తున్నాం చూడు. అందుకు నువ్వు రానంటున్నావు భయ్యా. ఒక్కసారి మా తెలుగు గనక ఓన్ చేసుకుంటే నిన్ను కిరీటం పెట్టుకున్నాం. ఇండియాకి రాకపోయినా నువ్వు ఫ్యాన్స్ మీట్ పెట్టకపోయినా, ఒకడికి హెల్ప్ చేసినా, చేయకపోయినా నీ భూతుల పురాణాన్ని ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరం షేర్ చేసాం. ఎందుకనంటే తెలుగువాడు సగౌరవంగా 128 దేశాలు వెళ్ళాడురా, మన కీర్తిని ప్రపంచ స్థాయికి చూపించాడురా అని సపోర్ట్ చేశాం. అదే పిచ్చి నా కొడుకు నా సనాతన ధర్మాన్ని, నా అమ్మవారిని, నా సీతమ్మ తల్లిని, నా సనాతన ధర్మానికి తోడ్పడుతున్న ఇలా గరికపాటి లాంటి వారిని అవమానన చేసి పిచ్చి పిచ్చిగా పదాలు వాడితే మాత్రము ఊరుకుంటావని అనుకోకు నాన్న. గుర్తుంది గదా! మిత్రమా మనందరం ఒకటే. పక్కవానితో అవసరం లేదు. తెలుగువాడివి నువ్వు అన్‌సబ్‌స్క్రైబ్ చేసావా? రిపోర్ట్ కొట్టావా? కామెంట్‌లో వాడికి చెప్పు. ఒరేయ్ బాయ్ బాయ్ రారా అని జెప్పి. వస్తాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. డెఫినిట్‌గా చెప్తున్నాను. ఏజూడ్‌కి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఏజూడ్ ప్రాపర్ లీగల్‌గా ఎళ్ళాడు. ఐపీఎస్ గాని, పోలీస్ స్టేషన్‌లో గాని, సజ్జనార్‌కి గాని రిక్వెస్ట్ పెట్టాడు. ఏమని అని చెప్పి ఇలాంటి వాళ్ళని తీసుకొద్దాం. ఆయనకు కావాలంటే నేను బిజినెస్ క్లాస్ టికెట్ ఏస్తాను. అక్కడి నుంచి క్యాబ్ ఏస్తాను అని చెప్పాడు. ఎందుకు ముందుకొచ్చాడంటే ఇలాంటి వాళ్ళకి ఒక తెలియాలి కదా! ఏం తెలియాలి ఏంటిది అని చెప్పేసి. వాటెవర్ మనం ధర్మం వైపు పోరాడదాం. ఏజూడు హనుమాన్ మాల గూడా యేసుకొని వీడియోస్ చేశాడు. ఒక్కరోజు గూడా మిస్ చేయకుండా. కానీ వల్గర్ లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడలేదు. ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయో ఒ ఇవన్నీ వదిలేసేయి. వీడు చేంజ్ అవ్వట్లేదు. ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఈరోజు స్టోరీస్‌లో మనకు ఇంకా మిమ్మల్ని రెచ్చగొడతానురా అని జెప్పేసి ఆ 'హల్లెలూయా' సాంగ్ పెట్టాడు. దీనికి అర్థం క్లియర్‌గా అర్థమవుతుంది. అర్థమైందా? డబ్బులు సంపాదించుకోవాలంటే హిందూ ధర్మము, ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం క్రిస్టియానిటీ అని చెప్పి పెడుతున్నాడు. మీకు ఎంతమందికి అర్థమైందో లేదో తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎళ్లి స్టోరీస్ చూడండి. మనోడిని అన్‌ఫాలో కొట్టండి. యూట్యూబ్‌కొచ్చి అన్‌సబ్‌స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టండి. జై హింద్, జై భారత్ మాత. ఇలా బయట కూర్చొని మాట్లాడిన నా కొడుకులకి తెగాల్సిందే. ఇది నీకు అర్థమైతే ఓకే భయ్యా. వీడెవడో చెప్పిండు ఎర్రి హూక్ అని అనుకుంటే అంతే. ఓకేనా? ఇలాంటి కంటెంట్లు కాదు. ఇలాంటి వాడిని కట్ చేసి పడేద్దాము. ఓకే. నా అన్వేషణ కట్ ఔట్. అన్‌సబ్‌స్క్రైబ్, రిపోర్ట్.